అందరికీ నమస్కారములు. ఈరోజు ఏ దేశమైనా ఆర్థిక అభివృద్ధి సాధించాలంటే ప్రధానంగా నవతరం యువత చక్కగా చదువుకోవాలి. ఆ దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడితేనే ఆ దేశం అభివృద్ధితో పరుగులు తీస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈరోజు అన్ని దేశాల్లో కంటే మన భారతదేశంలో యువత ఎక్కువగా ఉంది. ఆ యువతలో చూస్తే సరైనటువంటి మార్గంలో వెళ్ళక ఒక రకంగా చూస్తే పురుషుల్లో మహిళల్లో చూస్తే పురుషులు మాత్రం సటికిలబడారని చెప్పొచ్చు. ఎందుకంటే దానికి తగిన నైపుణ్యాలు అందిపుచ్చుకొని ఉద్యోగ వ్యాపార వర్గాల్లో స్థిరపడాలి. అయితే ఇండియాలో చాలామంది యువత ఉద్యోగము, విద్య, నైపుణ్యం, శిక్షణలో భాగం కావడం లేదు. ఈ విషయంలో యువకులతో పోలిస్తే యువతలు, మహిళలు మరింత ఎక్కువగా ముందుంటున్నారు. మరి మన సంవత్సరాలుగా గత 2000 సంవత్సరం నుంచి పరిశీలించినట్టయితే 2000 సంవత్సరంలో యువకులు కేవలం 8% ఉంటే యువతలు 52.7%తో దూసుకుపోతున్నారు. 2012 సంవత్సరంలో 6.5% యువకులుంటే 51.4 యువతలు ముందుకు పోతున్నారు. 2019లో 12.7% ఉంటే 55.3% యువతలు అగ్రభాగాన ఉన్నారు. 2022లో 9.8% యువకులుంటే 48.4% యువతులున్నారు. దీన్ని బట్టి చూస్తే మనకు అవుతుంది దాదాపుగా యువకుల్లో పొంతం లేకుంది పర్సంటేజ్ కూడా. అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నారు మహిళలు. నిజంగా మహిళలు ఒక మహారాణులు. కానీ యువకులు మాత్రం సరైనటువంటి మార్గంలో లేక వక్ర మార్గంలో ఉండి అనేక చెడు అలవాట్ల లోనయ్యి సతికిలబడుతున్నారు. దీన్ని మాత్రం సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అట్లానే షేర్ చేయండి. థ్యాంక్ యూ.